కొంచెం ఎంతో కొంత ఉన్నాను స్థిరంగా అంటే, నాకు నచ్చిన క్వాలిటీ దేవుడిలో ఏంటంటే, బలవంతం చేయనివాడు. మనల్ని కంట్రోల్ చేసేవాడు కాదు. స్వేచ్ఛని, స్వచిత్తాన్ని ఇచ్చి, నీ ఇష్టం అంటాడు. అంత మంచోడు. కావాలంటే భూమిని తలకిందులు చేయొచ్చు ఆయన. మనతో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. మనల్ని మనుషులుగా చేసి, నేను చెప్పిందే శాసనం విను లేతే అనొచ్చు. అలా అంట. దానికి మంచి ఉదాహరణ ఏంటంటే, ఆదాము, అవ్వని చేసి, దేవుడు ఏదైనా వనంలో పెట్టి, ఆళ్ళకి ఒక చాయిస్ నిర్ణయం తీసుకునే హక్కునిచ్చాడు. ఏం హక్కు అంటే, ఆ పలానా పండు అది పెట్టి అది తినొద్దంటాడు. ఇది నీ ఇష్టం. నేను తినొద్దని చెప్పా. తింటే ఏం జరుగుద్ది, తినపోతే ఏం జరుగుద్ది అని చెప్పేశా. అని ఆ దేవుడు అంత గొప్పగా మానవుడిని ఒక రోబోలాగా లేకపోతే మరమనిషిలాగా చేయకుండా, మరమనిషి తెలుసు కదా రోబోట్టు. ఆ మరమనిషికి స్వచిత్తము, నిర్ణయం తీసుకునే హక్కులుండవు. ఓకే. ఇంకా అది పెద్దదైతే రోబోట్ పక్కన పెట్టండి అర్థం కాకపోతే. టీవీ తెలుసుగా మీకు? ఆ రోబోట్ సారీ మళ్ళా టీవీ ఉంది కదా! ఆ టీవీకి తను సొంతగా నిర్ణయం తీసుకునే హక్కు లేదు. ఏది? ఏ ఛానల్ రావాలో అని దానికి హక్కు లేదు టీవీకి. ఏమేన్? నేను పెద్ద మర్మం చెప్పట్లా. తెలిసిందే. నేనేదో పెద్ద గూఢార్థం చెప్పట్లా. గండికోట రహస్యం చెప్పట్లా నేనిక్కడ. టీవీ అంత లేదు. సేమ్ అట్లాగే మనల్ని చేయలా దేవుడు. చక్కగా ఆయన పోలిక, ఆయన స్వరూపంలో చేశాడు. అంటే దేవుడికి నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. అదే మనిషికి కూడా పెట్టాడు. నీకు నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. అందుకు నీకు చాయిస్ పెట్టా. ఇదిగో పండు, ఇది తినొద్దు. మిగతా అన్నీ తినండి. అన్నీ తినండి. మొత్తం తినండి. ఇది ఒక్కటి తినొద్దన్నాడు. అపవాది ఏం చేసిందో తెలుసా? అపవాది బుద్ధి చూడండి. ఏదైతే తినొద్దన్నాడో దాని మీదే మనసు పెట్టించింది. అంతేగాని ఏదైతే తినమన్నాడో బోలెడున్నాయి. ఉదాహరణకి 1000 చెట్లున్నాయి అనుకుందాం. 1000. ఆ 1000లో 999 చెట్లు ఒక పండ్లు తినమన్నాడు. ఒకటి వద్దన్నాడు. ఇది అపవాదొచ్చి ఏం చేసిందంటే, ఈ ఒక్కదాన్ని ఎందుకు తినొద్దన్నాడు? ఏంది? అని ప్రశ్నించాడే గాని, దేవుడు మీకు 999 పండ్లిచ్చాడా? అన్ని తినమన్నాడా? చూడండి ఆ మాటలు చెప్పట్ల. ఆ మాటలు చెప్తే మనిషికి ఏమనిపించేది? ఒకటేగా వద్దన్నాడు దానిదేమో అంది అన్నున్నాయి అని. అపవాది మన అంత చాయిస్ ఇచ్చాడు దేవుడు మనిషికి. అపవాది ఇప్పుడు చేసే పనేంటి మన జీవితంలో కూడా? మనకు దేవుడు కొన్ని కార్యాలుంటాయి. అవి ఎప్పుడు చెప్పదు అపవాది నీకు. దాని జీవితంలో, మన జీవితంలో ఎప్పుడు చెప్పదది. దేవుడు నీకు అప్పుడు అలా చేశాడా? ఇలా చేశాడా? మంచి చేశాడు కదా! ఏం చెప్పదు. ఏదైతే జరగలేదో అదే పెడతది. అదే. ఏదైతే లేదో, కొరతగా ఉందో దాన్నే అపవాది చూపిస్తది గానీ, ఏదైతే దేవుడు చేసాడో ఎప్పుడు చూపించదు. ఇది ఇక్కడ గ్రహించండి, గమనించండి. అదే గనక అవ్వ గమనించుంటే, అయ్యో! ఇదొక్కటి వద్దన్నాడు దేవుడు. దాని మీదే ఈ అవ్వ పద్దాక దాన్నే గుచ్చుతుందెందుకు? మిగతా 999 చెప్పదు అని కలిగుంటే ఇంతొచ్చేది గాదు. సో, మన అవ్వని తిట్టుకోవడం గాదు. మన జీవితం కూడా చాలా సార్లు ఇట్లాగే ఉంది. ఏదైతే కొరతగా ఉందో, ఏదైతే లేదో దాని మీదే ఫోకస్. అది నీ మనసవ్వచ్చు, కొన్నిసార్లు మనుషులవ్వచ్చు, లేకపోతే అపవాదవ్వచ్చు. అది లేదుగా, మీ ఇంట్లో జరగలేదుగా, ఇంతకాలం చర్చికెళ్ళావు, ఏం జరిగేది? ఇదే. నేను మీకు ఒక మాట చెప్తా అక్కడికి నాకు నేను చెప్పుకుంటా. నాకు ఈ బాధలొస్తాయి కొన్నిసార్లు. నేను బలవంతంగా కావాలని కూర్చొని, బలవంతంగా వినండి. నేను బలవంతంగా దేవుడు నాకేం చేశాడో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. బలవంతంగా. కొన్నిసార్లు నాకు జరగని దానికి ఏడుపు, కంగారు, భయము ఇయన్నీ వస్తా ఉంటాయి. దేవుడి మీద అప్పుడు ఏంటి దేవా? ఎప్పుడు దేవా? ఏంటి ఇనొస్తాయి. కానీ నేను కసిగా బలవంతంగా కూర్చొని నా మైండ్‌ని నాకేం చేశాడు? ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం, ఆ వచ్చే నెల అప్పుడేం చేశాడు? మొత్తం 15 సంవత్సరాల నుంచి మొత్తం తవ్వుతా నేను. మొత్తం తవ్వుతా. బలవంతంగా. అప్పుడు దేవుడు దండం పెట్టేసి అపవాది పో అంట. అంతే. అయిపోద్ది ఇక్కడ. అంతా ఇక్కడే. అంతా ఎక్కడుంది? నీ 2 చెవుల మధ్యలో ఉంది. నువ్వు చెప్పింది డైరెక్ట్‌గా చెప్పావు. నేను ఇట్టా చెప్పా అంతే. అది అక్కడే ఉంది. ఆలోచించబుర్ర. అంతే. అక్కడే ఉంది సమస్య అంతా. అందుకని కొన్నిసార్లు బలవంతంగా చేస్తా. తర్వాత ఈ బలం కూడా సరిపోకపోతే మరీ ఎక్కువైపోతే నా బాధ. అప్పుడు ఏం చేస్తానంటే, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. నా మొహానికి అదే ఎక్కువ అని ఫీల్ అయిపో సెట్ అయిపోతా. అది ఇక మొత్తం దిగిపోద్ది.
దేవుడు నన్ను రక్షించడానికే నా కోసం ఎవడు ప్రాణం పెడతాడు? నా కోసం ఎవడు చచ్చిపోతాడు? నా పాపాలన్నీ ఎవడు భరిస్తాడు? నాకు రావాల్సిన శిక్ష ఎవడు భరిస్తాడు? అయన్నీ ఆయన భరించి నాకు మోక్షానికి ఇచ్చాడే, మోక్షానికి దారి. మోక్షం అంటే చాలామందికి తెలుసు. ఆ మోక్షం కోసం నానా తిప్పలు పడతారు అందరూ. తపస్సులు బోల్డ్ చరిత్ర చదువుతుంటే నా దేవుడు ఇంత ఫ్రీగా మార్గం తెరిచి, ఇదిగో నువ్వు చేసినవన్నీ నా మీద వేసుకున్నాను, నువ్వు నన్ను నమ్ము, నా పరలోకం నాతో ఉంటామని ఇంత గొప్ప దేవుడు ఎక్కడ ఉంటాడు అనిపించింది నాకు. సో అప్పుడు నేను అనుకుంటా, నా మొహం నేనే మాడుకుంటా ఉంటా. ఎక్కువ ఎక్కువ ఎలా మాడుతా అంటే అద్దంలో చూసుకుని మాడుకుంటా ఉంటా. మీరెంత పిచ్చోళ్ళు పాస్టర్ గారు, నువ్వెంత పెంచుతాను నేనే అనుకుంటున్నాను. నేను పిచ్చోడు కాదు, మీరు పిచ్చోళ్ళు. ఎట్లా అంటే ఎక్కువ శాతం కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుడితో తక్కువ, నీతో నువ్వు ఎక్కువ మాట్లాడుకో ఫస్ట్. నీతో నువ్వు. ఎందుకంటే దేవుడితో మాడితే ఏమొస్తుంది తెలుసా? ఆ కష్టం బాధలో, ఏం ప్రభా చూస్తున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ శిష్యులు అంటారే ధోనిలో యేసుప్రభు పడుకుంటే, నీకు చింత లేదా? చక్కగా పడుకున్నావు, మేము కష్టంలో ఉంటే నువ్వు పడుకుంటావా ఉరకబెట్టి? ఆఖరికి యేసుప్రభు ఎంత నిద్రపోతాడంటే ధోనిలోకి నీళ్ళు వచ్చినాయని మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు? అక్కడ రాయబడలా, నాకు తెలుసు. మీకు దేవుడు చెప్పాడా? అక్కర్లా. వర్షం పడుతుంది, తుఫాను, ఉన్నది సముద్రం, నీళ్ళు రాకేమొస్తాయి లోపల? అది కామన్, నీళ్ళు వస్తాయి. అప్పుడేం చిన్న పడవలు, పెద్ద పెద్ద మల్టీ స్టేర్డ్ బిల్డింగ్లు కాదు అక్కడ ఉండేది, షిప్పులు కాదు. నీళ్ళు వచ్చినాయి, నీళ్లు తగులుతున్నాయి, చల్లగాలి తగులుతుంది, సౌండ్లు వస్తున్నాయి. అయినా సరే యేసుప్రభు ఎంత బాగా పడుకున్నాడండి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభా అటువంటి నిద్ర నాకు ఇవ్వ. కొన్నిసార్లు సమస్యలు అన్నీ మర్చిపోయి అంత గాఢ నిద్ర. నీకు తుఫాను వచ్చినా తెలియట్లా, నీళ్ళు వచ్చినా తెలియట్లా, సౌండ్ వచ్చినా తెలియట్లా. ఏ నిద్ర ప్రభు అనేది? యేసుప్రభు ఎలా నిద్రపోయగలిగాడు అలా హ్యాపీగా? అంటే ఆయన ఏంటో ఆయనకి తెలుసు. ఆయన దేవుడు ఏంటో తెలుసు, చిత్తం ఏంటో తెలుసు. ఆయన ఒకటే నమ్మాడు, నేను దేవుని చిత్తం భూమి మీద చేయకుండా నేను చనిపోను. అది విశ్వాసం. అట్ట హ్యాపీగా నిద్రపోయాడు అన్ని పక్కన పెట్టేసి. అప్పుడు యేసుప్రభుకి సమస్యలు ఏమనుకుంటున్నారా? ఉన్నాయి సమస్యలు. ఆయన మంచి చేస్తూ వెళ్తూ ఉంటాడు, చెడు వస్తుంది ఎదురు. తిడతమే అందరూ, మాటలంటమే. అటువంటిది చింత లేదా, చింత లేదా అని అడిగారు వీళ్ళు. మన జీవితంలో కూడా ఒకప్పుడు అడుగుతూ ఉంటారు, నీకు చింత లేదా, పట్టించుకోవట్లేదు, చూడట్లేదా అని. నేను అడుగుతాను కొన్నిసార్లు, వస్తాయి మాటలు. అప్పుడు నేను బలవంతంగా అన్నీ చేసిన మంచి గుర్తు తెచ్చుకొని ఇక బలవంతం ఒక్కటే ఫైల్ అయిపోదా. దేవా నా బతికేంటో, నా జీవితం ఏంటో, నా గతం ఏంటో, నా తప్పులేంటో, నా పాపాలు తెలుసు ప్రభా. ఇలాంటో నువ్వు క్షమించి, రక్షించి, ప్రేమించి, ఉచితంగా నీతిమంతుడుగా చేసి, మోక్షానికి దారి చూపించి, నీతో పాటు కూర్చోబెట్టుకుని అన్నావే, అది చాలు ప్రభా నాకు. అలా వాళ్ళు మీరు కొట్టద్దు, నాకు నేను కొట్టుకుని నాకు ఆగట్లా. అందుకని ఆ జాల జీవితానికి అనిపించింది. హ్యాపీ హ్యాపీ. ఇది నేను కంట్రోల్ చేసుకునే విధానం. అలా అని పాస్ట్ అయినంత మాత్రం ఈయనకు బాధలు ఉండవు. ఎప్పుడు ఈయన పాస్టర్ గారు దేవదూతలతో ఉంటారు. అంతా వాళ్ళ ఇంట్లో అంతా హల్లెలూయా వినపడద్ది లేదు. తిట్లు కూడా వినపడతాయి మా ఇంట్లో, మాటలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఓకే. రీసెంట్గా ప్లేన్ క్రాష్ జరిగింది, మీకు తెలుసు, చాలా మంది చనిపోయారు. దాని విషయంగా ఒక మాట మాట్లాడి విశ్వాసం గురించి మనం నేర్చుకున్నామని చెప్పా కొన్ని వారాల దాకా. విశ్వాసం విశ్వాసం అనేది. అయితే ఆ ప్లేన్ క్రాష్ జరిగింది, చాలామంది చనిపోయారు. అయితే మనందరం కూడా, నాకు వచ్చిన ఆలోచన నేను చేసేది మీకు చెప్తున్నా. ప్రయాణాల కోసం ఎప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. అంతేగాని నాకు తెలుసు ఎప్పుడు వెళ్ళే ఊరే, దానిదేముంది, పక్కన ఊరే కదా, అలా అనుకోవద్దు. అది ఏ వాహనమైనా సరే నాకు అనవసరం. అందుకనే నేను ఎక్కువ శాతం ఎవరికైనా ప్రార్థన చేసేటప్పుడు చిన్నపిల్లకి కానీ, పెద్దోళ్ళకి కానీ, మీరు చెప్పినా చెప్పకపోయినా ఒక భద్రత, కాపుదల, ప్రయాణాలు బట్టి నేను చేసేస్తా ఆటోమేటిక్‌గా. అది పిల్లలకి ఏంటంటే ప్రయాణాల్లో కానీ, ఆటపాటల్లో కానీ ఇది ఉంటాయి. ఎందుకంటే ఆటల్లో కూడా మీ పిల్లల కోసం ఆటల్లో ఆడేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఒకసారి హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి 7 క్లాస్, 8 క్లాస్ చదువుతున్నాడు, తీసుకొచ్చారు. ఏంటయ్యా అంటే చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. ఏంటయ్యా అంటే ఆడతా పడిపోయాడంట, ఎవడో వచ్చి కాలు తొక్కాడంట, ఇలా వెళ్ళిపోయింది. ఏం చేస్తాం? మా అబ్బాయికి అదే చెప్తా ఉంటా. మా అబ్బాయి కోసం ఎప్పుడు ఇదే ప్రార్థన చేస్తా ఉంటా. కాపుదల, భద్రత, కాపుదల. నీ దేవదూతల కాపుదల ఉండాలి. నీ దేవదూతల కాపుదల ఉండాలి. నువ్వు కాపాడు. 24 గంటలు తండ్రి అయినా సరే నేను ఉండలేను. ఆ 24 గంటలు నువ్వే ఉండాలి ప్రభా. నువ్వు ఉండాలి, కాపాడాలి, భద్రత, కాపుదల, ఇదే మాట్లాడతాం మా అబ్బాయి మీద. తిరుగుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మీరు కూడా ఎక్కడైనా ట్రైన్ ప్రయాణం కానీ, ఏ ప్రయాణం కన్నా ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ప్రార్థన చేసుకుంటే ఏం జరుగుద్ది? 1 భద్రత వస్తది. 2 ఒకవేళ అది హానికరం అనుకో, నీకు దేవుడు తెలియజేస్తాడు లోపల, ప్రయాణించొద్దు, వద్దు అని. ఇది నాకు బోలెడు సార్లు జరిగింది. కొన్నిసార్లు అనుకున్నాం వెళ్దాం అని. దేవుడు నో అన్నాడు. నో, తెలిసిపోతుంది ఇది అలజడి. ఏంటో లాగా ఉంది, మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. ఆపేసుకున్నాం.
ఇలా జరిగినాయి చాలాసార్లు. కొన్నిసార్లు వెళ్ళాము, కానీ నా తొందరపాటు ఇంకోటి అవ్వడం వల్ల చాలా ప్రమాదాలు, యాక్సిడెంట్లు నేను తప్పించుకున్నా. కొన్నిసార్లు అపవాది తెచ్చిపెట్టింది, కొన్నిసార్లు నా చేతులారుగా చేసుకున్నాను. అయినా సరే నా దేవుడు ఎంత మంచివాడు, కనికరం కృప చూపించి నన్ను ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడాడు దేవుడు. అందుకు అప్పటి నుంచి నాకు ఆటోమేటిక్‌గా మీరు అడిగినా అడగకపోయినా ఎక్కువ శాతం మీరు రాంగానే ఫస్ట్ అది కూడా కలిపేస్తా. భద్రత, కాపుదల, కాపుదల ఎక్కడైనా సరే కాపుదల. తెలీదు. కొన్నిసార్లు ఎంత కాపుదల కావాలంటే కొన్నిసార్లు కొంతమంది అసలు ఎక్కడికో ప్రయాణం చేసి యాక్సిడెంట్లు అవ్వక్కల, ఎరగొట్టుకోగల మోకాలు చేతులు బాత్రూంలోకి వెళ్ళి పడి జారినోళ్ళు కూడా ఉన్నారు. ఇరిగినోళ్ళు. దానికి కూడా కాపుదల రావాలా? ఎలా ఉంటుందంటే కాపుదల, నీకు చిన్న విషయం అనిపించవచ్చు. ఎలా ఉంటుందంటే కాపుదల, నువ్వు బాత్రూంలో గబగబా వెళ్ళిపోతావు, కానీ సడన్‌గా ఏమవుద్దంటే అక్కడ ప్రమాదం ఉంది, లేకపోతే జారుడుగా ఉంది అంటే సడన్‌గా ఒక ఆలోచన వస్తది. ఇదేంటి ఎట్టుంది? ఏదో మెల్లిగా వెళ్తావు. యెస్. యెస్. ఇట్లా. ఇలా మనం జరుగుతాయి కొన్ని. కానీ మన ప్రార్థన వల్ల మనకు దేవుడే ఆలోచనలు ఇచ్చి, లేకపోతే ప్రమాదాల నుంచి తప్పిస్తాడు, లేకపోతే నీకు ఒక ఆలోచన ఇచ్చి నిన్ను తప్పిస్తాడు అక్కడి నుంచి. ఇది నాకు బాగా నమ్మకం యేసేది. అందుకు మీకు చెప్పే మాటలు ఏంటంటే, మనందరం ప్రయాణాలు చేయాల్సిందే. అడవిలో బతకట్లే మనం. ఎళ్ళాల్సిందే. కానీ ఒక ప్రార్థనతో, ఒక ఆలోచనతో, ఒక యావతో వెళ్ళండి జాగ్రత్తగా అలాగా. కోరి కోరి అలాంటివి తెచ్చుకోవద్దు. దాని నుంచి మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోండి. రైట్. విశ్వాసం గురించి చెప్పడం జరుగుతుంది. ఈ కొన్ని వారాలు కూడా నేను విశ్వాసము మరియు ఆత్మ ఫలములు, ఓకేనా? ఆత్మ వరములు కాదు, ఆత్మ ఫలములు. అవి మీకేంటో తెలుసు, 9 ఉంటాయి. నేను తర్వాత మెల్లిమెల్లిగా చెప్తాను. ఎక్కువ శాతం ఈ కొన్ని వారాల దాకా విశ్వాసము, తర్వాత ఆత్మ ఫలం గురించి చెప్తూ ఉంటాను. ఎందుకయ్యా ఇంపార్టెంట్ అంటే, ముందు ఒక విషయం గురించి మీకు ఆసక్తి పెరిగితేనే వింటానికి ఇష్టపడతారు. ఏ మనిషి అయినా సహజం అది. ఒక వస్తువు నీకు ఒక వస్తువు యొక్క ప్రాముఖ్యత తెలిసినప్పుడు నీకు ఆ వస్తువు కావాలనిపిస్తది. అందుకు పోయిన వారం అసలు విశ్వాసం ఎందుకయ్యా అని మీకు కొన్ని చెప్పడం జరిగింది. ఏంటంటే, నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు ఒకటి. రెండో వాక్యం ఏంటంటే, మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా అంటాడు. 3, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యమని. ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి. అప్పుడు నా కొత్త దినాల్లో అంటే రక్షణ పొందిన తర్వాత బైబిల్ చదువుతూ ఉంటే నాకు బాగా పట్టబడింది అంటే విశ్వాసము. అవును, దేవుడి పట్ల విశ్వాసంగా ఉండిన యెడల నేను దేవుడికి ఇష్టడుగా ఉంటాను. అలాగే అలాగే నా జీవితం వాక్యానుసారంగా నీతిమంతుని కాబట్టి, ఉచితంగా నీతిమంతుగా చేయబడ్డాను కాబట్టి నేను విశ్వాసంతో బతుకుతాను అని. సో దీన్ని బట్టి స్టడీ చేయటం, విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి అని నేను చూసుకున్నా. ఇది ఇంపార్టెంట్ కాబట్టి. ఎంత ఇంపార్టెంట్ అంటే విశ్వాసం అనేది పరిశుద్ధత, పవిత్రత కన్నా ముఖ్యమైనది. నేను చెప్పానండి. పరిశుద్ధత, పవిత్రత కన్నా ముఖ్యమైనది విశ్వాసము. మంచిగా జీవించటము తేలికేమో కానీ విశ్వాసంతో జీవించడం చాలా కష్టం. పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించడం తేలిక, విశ్వాసంతో జీవించడం చాలా కష్టం. ఎలా అనుకోవచ్చు? ఉదాహరణకి ఒక సిగరెట్ తాగేవాడు ఉన్నాడు. అది పాపం, వదిలేయాలి. వదిలేస్తే మంచిగా ఉండాడు అనుకుందాం. ఆ మనిషికి ఏదో జబ్బు వచ్చింది, రోగం వచ్చింది, ఇక తాగకూడదు. కనీసం ఆడు భయంతో అన్నా తాగడం మానేస్తాడు. అమ్మో ఏమైపోద్దని. ఇలా చాలా ఉన్న ఎగ్జాంపుల్ నేను చెప్పొచ్చు, బోల్డ్ చెప్పొచ్చు. అయితే విశ్వాసం జోలికొద్దాం. ఎలా అంటే ఒక 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 తల్లి ఉంది, లేకపోతే ఎలా అంటే సరే, ఒక తల్లి కాదు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి దేవుడి పిలుపు వచ్చింది. ఆ పిలుపు ఎప్పుడు వచ్చిందంటే, పలానా ఉద్యోగం చేసుకోవాలి, ₹1,00,000 జీతం నెలకి. వినండి, ₹1,00,000 జీతం నెలకి. అయితే అటువంటి ఉద్యోగ సమయంలో తనకు ఉద్యోగం వచ్చేసింది, బాగా చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చేసింది, అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చేసింది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నా కుమారుడా, నువ్వు ఉద్యోగం కాదు, నా సేవ చేయాలి. ఎక్కడ ప్రభా? మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ అప్పటిదాకా అమ్మ సేవ చేయటమే. ఫస్ట్ చూడండి, సేవ చేయటం ఏంటి? అమ్మ కానీ దేవుడు తప్పదు. ఓకే ప్రభా, ఎక్కడంటావు? హైదరాబాద్, బెంగళూరా? లేదు, స్వర్లగుంది. అది ఏ ఏ సిటీ ప్రభా? ఏ సిటీ? సిటీ ఉండదు, నా ప్రకృతి ఉంటుంది అక్కడ. అది ఎక్కడ ప్రభా? దూర ప్రాంతం, మాలుమూర. అది ఎక్కడో ఎవడు మ్యాప్‌లో కూడా కనపడదు అది. ఇట్లా చెప్పాడు అనుకుందాం. ఈడున్నాడు సిగరెట్ మానేయటం తేలికే. కానీ ఈడు ₹1,00,000 జీతం వదులుకుని అక్కడికెళ్తే పోషించబడతానో లేదో తెలీదు. అయినా సరే దేవుడి యందు విశ్వాసం కలిగి ఆ ₹1,00,000 పక్కన పెట్టి ఆ మూల ప్రాంతంలోకి వెళ్ళి సేవ చేయడం చాలా కష్టం. అది చాలా కష్టం. అందుకని ఈ పాస్టర్ గారు పరిశుద్ధత, పవిత్రత వెనకాల, క్రియల వెనకాల పరిగెత్తరు. ఈ పాస్టర్ గారు పరిగెత్తేది, నేను దేవుని విశ్వసిస్తున్నానా. ఎందుకంటే ఒక మనిషి, నేనైనా నువ్వైనా సరే, ఏ మనిషి అయితే దేవుణ్ణి పలానా విషయంలో విశ్వసిస్తాడో ఆ పలానా విషయంలో
తెలియకుండానే కష్టపడకుండానే పవిత్రంగా బతుకుతాడు. ఇది మీకు కొన్ని వారాలు రుజువు చేసి చూపిస్తాను నేను. నేను నా జీవితం అంతే. ఈ పాస్టర్ గారు పరిశుద్ధ పవిత్రతను కలపరు. అక్కడికి నా సాక్ష్యం బాగుండాలని కూడా నేను కోరుకోను. మీ దగ్గర నేను మంచి అనిపించుకోవాలని కూడా కోరుకోను. ఇంత కూడా లేదు. అది ఉంటే మీ దగ్గర నేను ఎంతోసేపు పట్టదు నాటకాలు ఆడతాకి. నేను నమ్మింది ఏంటంటే, నేను దేవుణ్ణి ప్రతి విషయంలో కూడా అంచెలంచెలుగా విశ్వసిస్తాను, నమ్ముతాను. ఎంత దేవుణ్ణి నమ్ముతానో అంత ఆ విషయంలోనే పరిశుద్ధంగా బతుకుతా, అంత మంచిగా ఉంటా. సాక్ష్యం తనంతట తానే నా వెనకాల పరిగెత్తుకొస్తుంది. ఇదే నమ్మేది. తేలికైపోలా. నేను ఒక మాట అంటాను ఎప్పుడు కూడా, 100 మందిని సంతోషపెట్టే కంటే ఒక్కరిని సంతోషపెట్టు అని. ఆ ఒక్కడే ఎవడే ఉండాలి ఈ జీవితంలో? యేసుప్రభు. సింపుల్. యేసుప్రభు పక్కన పెట్టి ఈయన సంతోష పెడదాం, ఆమె సంతోష పెడదాం, వాళ్ళు బాగుంటాయి, వాళ్ళు వెనకాల తిరుగుతాం, వీళ్ళు ఎంతమంది తిరుగుతాయి? అలాగే నేను కూడా ఆత్మీయ జీవితంలో అనుకుంది ఏంటంటే, నేను ప్రతి విషయంలో కూడా విశ్వసిస్తా దేవుని, అది నేర్చుకుంటా. ఎందుకంటే నా మనసు వేరేగా మాట్లాడద్ది, మనుషులు వేరేగా మాట్లాడతారు, అపవాది వేరేగా మాట్లాడద్ది. కానీ దేవుడు చెప్పిన మాటని వీళ్ళందరినీ పక్కన పెట్టి నమ్మగలుగుతున్నానా, చేయగలుగుతున్నానా, వెళ్ళగలుగుతున్నానా అని అది కోరుకుంటా నేను. ఫస్ట్ నాకు అదే కావాలి. నేను మళ్ళీ చెప్పాను ఎన్నోసార్లు, క్రియల కన్నా నీ మనసు ముఖ్యం. క్రియలు చేయాలని ఆశించకు. క్రియలు మంచిగా ఉండాలి, మంచి క్రియలు చేయాలి, చక్కగా క్రియలు చేయాలి అని ఎక్కువ దాని వెనకాల పడకు. ఎప్పుడైతే నీ మనసు మారద్దో తప్పకుండా నువ్వు చేస్తావు క్రియలు, మంచి క్రియలు చేస్తావు. కొన్నిసార్లు బుద్ధి మారకుండా, మనసు మారకుండా వాడిని వారం 10 రోజులు నీకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఆడి మనసు మారనందువల్ల వాడు మళ్ళీ దాంట్లోనే పడతాడు, అయ్యే చేస్తాడు. అదే కానీ మనసు మారిందనుకో, వాడు ఎక్కడనో ఒక రకంగా బతుకుతాడు. మా అబ్బాయి పట్ల కూడా ఇందే ఆశిస్తా. మీరు మీ పిల్లల పట్ల ఒకటి ఆశించండి. మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయలేరు. కంట్రోల్ అంటే తప్పు. మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయగలరు, కానీ హృదయాల్ని మార్చలేరు. చేయగలరా ఎవరన్నా? మీ పిల్లల యొక్క హృదయాల్ని, ఆలోచన విధానాన్ని మీరు మార్చగలరా? నా వల్ల అయితే కాదు. నేను కొంతవరకు క్రమశిక్షణ, కొంచెం భయం పెడతాం, బోధించడం, ప్రార్థన చేయటం, ఇది మా అబ్బాయికి నేను చేయగలను. వాడి మనస్సు మారి హృదయం రూపాంతరం చెందే అంత నేను చేయలేను. అది దేవుని పని. అందుకు నా వరకు నేను చేయాల్సింది చేస్తాను. ప్రార్థన చేయటం, బోధించడం, మంచి చూపించడం, దేవుని చూపించడం, నేను ఎంతవరకు చేస్తాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మా అబ్బాయి యొక్క హృదయాన్నే మారిస్తే వాడి పట్ల నాకు చింత ఉండదు. ఎక్కడైనా మంచి క్రియలే చేస్తాడు వాడు. నేను అందుకని క్రియలు జోలికి కూడా ఎక్కువ పోను. మంచి క్రియలు చేయాలా, మంచిగా ఉండాలని. కొత్తగా ఎవరైనా వచ్చారంటే ఇక్కడ చర్చికి తప్పకుండా నా వాక్యం తేడాగానే అనిపిస్తుంది. కానీ తేడాగా అనిపించిన మొత్తం ఏనండి సరిగ్గా అనిపిస్తుంది. మధ్యలో వెళ్ళిపోయారనుకో, జీవితంలో ఈ చర్చికి రారు మీరు. ఎందుకంటే ఈ పాస్టర్ గారు బైబిల్ కన్నా ఎక్కువ దేవుడు చదువుతాడు. బైబిల్ చదువుతాడు. ఆ బైబిల్లోని దేవుడిని ఎతుకుతా, దేవుడి మనసును ఎతుకుతా, దేవుడి బుద్ధి ఎతుకుతా, దేవుడి స్వభావం ఎతుకుతా, నేను దేవుడి చిత్తం ఎతుకుతా, దేవుడు ఎలా ఆలోచిస్తాడు, అది నాకు ఎక్కువ శాతం. సో అందుకనే విశ్వాసము, నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు. తర్వాత విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యం. ఇన్ని ఉన్నాయి. అయితే అది ఒక ప్రాముఖ్యత మీకు అర్థమైంది. దీన్ని బట్టి అమ్మో విశ్వాసం ఎంత ముఖ్యమని అర్థమైంది. విశ్వాసంగా ఉంటే పరిశుద్ధంగా కూడా ఉంటాం. దానికి ఎన్నోసార్లు చెప్పాను, 2-3 చెప్పేస్తాం సింపుల్గా. దేవుడు నన్ను పోషిస్తాడు అని నమ్మకం, విశ్వాసం నీకు ఉండిన ఎడల నువ్వు అబద్ధాలు ఆడవు. నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడతావు తెలుసా? యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. నువ్వు దేవుడు అంటే నమ్మకం లేదు. నువ్వు ఎందుకు ఎదుటి తక్కువగా చూస్తావో తెలుసా? దేవుడు అంటే నమ్మకం లేదు. ఎందుకు వేరేవాడు ప్రమోషన్ నువ్వు కొట్టేయాలని చూస్తావో తెలుసా? దేవుడి మీద నమ్మకం లేదు. ఎందుకు ఎదుటి తొక్కేసి నీకు మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటావో తెలుసా? నీకు దేవుడి మీద విశ్వాసం లేదు. మూలం అదే. ఎందుకు అన్యాయం చేస్తావు తెలుసా? ఎందుకు దొంగతనం చేస్తావు తెలుసా? దేవుడి మీద నమ్మకం లేదు. అది మూల కారణం అదే. నేను ఎప్పుడు కూడా ఎలా అంటే మొదలుకి వెళ్ళిపోతాం. మూలం ఏంటి అని. ఉదాహరణకు నాకు ఒక అబ్బాయికి కానీ ఎవరికైనా గొడవ జరిగిందనుకో, ఫస్ట్ నేను చూసుకునేదంటే మొదలు ఎవరు దీనికి, నేనా ఆయన? మొదలు నేనైతే క్షమించండి, సారీ, హ్యాపీ, సంతోషం. అసలు మొదలు ఎవరు? అక్కడ భార్యాభర్తలు మా ఇద్దరు గొడవలు లేదు సార్, అసలు మొదలు ఎవరు? నేను మొదలు. నేను అంతం బట్టి నువ్వు అన్నావు కదా, కరెక్టే, సారీ, నా తప్పు. లేదా నీదే, నీ తప్పు, నువ్వు స్టార్ట్ చేసావు, నేను కాదంట. మొదలుకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఒక మనిషి అపరిశుద్ధంగా, అపవిత్రంగా, లేకపోతే చెడ్డగా, లేకపోతే ఎదుటోడికి అన్యాయం చేస్తున్నాడు, ఎదుటోడు తప్పు చేస్తున్నాడు అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్ మూలం ఆడికి దేవుడి పట్ల ఆ విషయాల్లో విశ్వాసం లేదు. యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. ఆ విషయంలో, ఆ ఫలన విషయంలో నీకు దేవుడి యందు విశ్వాసం లేనందున నువ్వు అపవిత్రంగా, అపరిశుద్ధంగా, అపవిత్రంగా బతుకుతున్నావు.
సో అందుకు ఈ నెల 2 నెలలు అనుకో నీకు విశ్వాసం గురించి నేర్పిస్తా. నువ్వు ఎంత విశ్వాసంతో దేవుడి పట్ల ఉంటావో అంత మంచిగా నువ్వు బతుకుతావు. ఇంకా చెప్పమంటే ఎదుటోడిని క్షమించడం కూడా ఎదుటోడిని క్షమించాలంటే కూడా నీకు విశ్వాసం కావాలి. నేను ఇప్పుడు చూపించలేను కానీ ఎన్ని గుర్తుపెట్టుకోండి, రాబోయే వారంలో ఎన్ని చూపిస్తాను. సో ఒకటి అర్థమైంది, విశ్వాసం ఎంత ముఖ్యమైనదో మీకు ఒకటి అర్థమైంది. రెండోది, మీకు విశ్వాసం ఉందా లేదా అని చూద్దాం. మీకు ఎంత విశ్వాసం ఉందా లేదా? అయ్యా మీకు ఒక విశ్వాసం, నాకు ఒక విశ్వాసం ఉందా? ఇది పరీక్ష వస్తుంది. ఇవన్నీ నేను దేవుడిని వేసుకున్న ప్రశ్నలు కొన్ని సంవత్సరాల క్రితం. దేవా, ఒకరికి ఒక రకంగా విశ్వాసాలు ఇచ్చుంటే అందరి దగ్గర నుంచి ఒకే రకమైన పంట ఆశించడం నీ తప్పు ప్రభా, అంతే కదా? సరే, తప్పది. అంటే నువ్వు అందరికీ ఒకే రకంగా ఇచ్చి ఉండాలా, లేకపోతే పలానాళ్ళకి ఇంత విశ్వాసం ఇచ్చి ఉంటే అందరూ వేరువేరుగా జీవిస్తారు. నువ్వు అందరూ నిన్ను వెంబడించాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకోవడం నీ తప్పు అవుతుంది ప్రభా. అసలు ఏంటి పరిస్థితి అంటే చూడండి, వాక్యం చూడండి, తర్వాత మీకు ఉపమానం రీతిలో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఫస్ట్ గ్రహించండి, నా మాటల వల్ల, వాక్యం వల్ల మీకు విశ్వాసం ఎంత ముఖ్యమైంది, నా జీవితంలో విశ్వాసం ఎంత ముఖ్యమైంది. ఎందుకంటే రక్షణ సాక్షాంత అంత గొప్ప రక్షణ ఆయన కృప మరియు విశ్వాసము చేతనే పొందుకున్నాను. అది ఒకటి. అలాగే విశ్వాసం గురించి మీకు కొన్ని వాక్యాలు చెప్పా. సో ఈ పాటికి మీరు నా జీవితంలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. మరి నా బతుకు ఎలా ఉంది? నేను చూసిన దాన్ని బట్టి జీవిస్తున్నానా, వినిన దాన్ని బట్టి జీవిస్తున్నానా, లేకపోతే దేవుడు చెప్పిన దాన్ని బట్టి కంటికి కనపడకపోయినా జీవిస్తున్నానా అని మీకు కలగాలి. రోమిల్ రాసిన పత్రిక, వెరీ గుడ్, రోమన్స్ 12:3 చూడండి ఒకసారి. ప్లీజ్. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిణామమును తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, దయచేసి ఇంటికి వెళ్ళి చదవండి, ఆలోచించండి. నేను చెప్పేది కూడా వాక్యానుసారంగా ఉందా లేదా అని చూడాలి. 2 పేతురు 1వ అధ్యాయము 1వ వచనం. మనకి ఎటువంటి విశ్వాసం ఇవ్వబడింది? తక్కువ ఎక్కువ సమానంగా ఇవ్వబడిందో చూద్దాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఇప్పుడు చూడండి, చాలా ఒక వచనం. పేతురు విశ్వాసులు రాస్తున్నాడు, అన్యులకు రాయట్లా. విశ్వాసులకి పేతురు రాసే పత్రిక ఏంటంటే ఇక్కడ రాదు కదా, రాదు. ఓకే సార్, ఏందాడు ఆ పేతురు దగ్గర సేపు ఏమన్నాడంటే, మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి అన్నాడు. అంటే పేతురు ఏమని చెప్తానంటే, నేను ఏదైతే విశ్వాసం పొందుకున్నానో అది అమూల్యమైంది, అటువంటి విశ్వాసే పొందిన వారిలారా మీకు రాస్తున్నాను అంటాడు. పేతురికి విశ్వాసం ఉందో లేదో నేను చెప్పకల్లా మీకు తెలుసు. అయ్యా కొందరు అంటారు పేతురు లాంటి విశ్వాసం నాకు లేదయ్యా అంటారు. మరి ఈ వాక్యం ఏం చేద్దాం? అయ్యా పేతురు గొప్ప విశ్వాసం అయ్యా, నాకు లేదు. సారీ, తప్పది. నువ్వు భ్రమలో ఉన్నావు, చేతకంతంలో ఉన్నావు. నువ్వు చేయలేక, నువ్వు గ్రహించలేక దేవుడి మీద నెట్టేస్తున్నావు. నాకు పేతురు లాంటి విశ్వాసం లేదయ్యా, పేతురికి దేవుడు ఆ విశ్వాసం ఇచ్చాడు, నాకు లేదు. మరి నీకు దీన్ని ఏమంటావు? నీకు ఇచ్చాడు. ఇదిగో, మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయదది. నాలాగా మీరు విశ్వాసం పొందుకున్నారు, మరి ఎందుకయ్యా పేతురు లాంటి కార్యాలు జరగట్లేదు? దానికి సమాధానం ఉంది, చెప్తాను. విశ్వాసం అనేది ఎట్లా అంటే లా ఆఫ్ ఫెయిత్. అది ఒక్కసారి చూడు, నియమము ఉంటుంది 3:27, రోమీయులు 3:27 చూడండి ఒకసారి. ఉందా? 3:27 చదవండి. 27 నుంచి 3వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయమును బట్టి కాదు, విశ్వాసమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. రోమీయులు 3:27 అన్నది. సరే ప్లీజ్, నేను కొంచెం మిస్అప్ అయింది, నేను చెప్తాను, తర్వాత అన్ని చూపిస్తాను. టైం వేస్ట్ అవ్వకుండా వినండి ఒక మాట. ఇంగ్లీష్లో లా ఉంటుంది, లా ఆఫ్ ఫెయిత్ అని ఉంటుంది. ఉందా? న్యాయంగా నియమము అని ఉంటుంది చూడండి. నియమం ఉందా?
నియమము అనేది లేదా అంటే ఈ తర్జుమాలో ఇది కొన్ని సమస్యలు ఉన్నాయండి. సో అర్థం చేసుకోండి. ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు బాగా అర్థమవుతుంది. ఇంగ్లీష్లో వాళ్ళకి లా ఆఫ్ ఫెయిత్ మీకు వాడుక భాషలో అర్థమయ్యేట్టు చెప్తాను వినండి. ఉదాహరణకి ఇది చూడండి. శాస్త్రం అంటారు. శాస్త్రం తప్పు కాదు. శాస్త్రము లేకపోతే నియమము. అది నియమము అందరికీ వర్తిస్తుంది. ఒక మనిషి ఆ నియమము నాకు వర్తించలేదు అంటాకి లేదు. ఉదాహరణకి చూడండి. రెండు ఉదాహరణలు చూపిస్తాను మీకు. ఒక ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు కొన్ని వంద సంవత్సరాల క్రితం ఎప్పుడో విమానాన్ని కనుక్కున్నారు. గాల్లో ఎగిరేది. చిన్నగా కనుక్కున్నారు. దేన్ని బట్టి అంటే ఒక నియమం, ఒక శాస్త్రం ఉంది. లా ఉంది. అది కనుగొన్నారు. అంటే ఏంటంటే కొంత రెక్కల్లాగా ఉండి, కొంత వెయిట్ ఉండి ఇలాగా దీన్ని కూడా గాల్లో ఎగరేయచ్చు. గాలి ఇయన్నీ కూడా తెలుసుకున్నారు. ఎట్లా ఏంటి అని. ఒక నియమము, శాస్త్రము. ఇంకా కింద నుంచి చెప్పాలంటే ఈ భూమి ఉంది కదా! ఈ భూమి ఏది వస్తువైనా పైకేసినా సరే అది కింద పడద్ది. దానికి ఏం పేరు పెట్టారంటే భూ ఆకర్షణ శక్తి. అంతేనా? వెరీ గుడ్. బాగా చెప్పారు. భూమి ఆకర్షణ శక్తి. గ్రావిటీ ఫోర్స్. అంటే ఇది నియమము. ఇది లా. అంతేగాని ఎవడన్నా వచ్చి నా దగ్గరికి అయ్యా నేను కూడా ఒక బంతి పైకి ఇసిరాను అది కిందకి రాలేదయ్యా ఇప్పుడు దాకా అంటే తప్పది. వాడు తప్పు. ఇది నియమం అందరికీ వర్తిస్తుంది. నీకు వచ్చిందో రాదో నాకు అనవసరం. ఇది ఒక నియమం అయ్యా. భూమి ఆకర్షణ శక్తి ఉంది. ఏది పైకి వేసినాను కిందకు వస్తుంది. ఇది నియమం. రెండోది అర్థం చేసుకోవడం చెప్తున్నాను. రెండోది ఏంటంటే విమానాన్ని కనుక్కున్నారు. ఆ విమానాన్ని కనుక్కుంటే ఓహో పలానా వస్తువుని మంచిగా తయారు చేస్తే అది ఆకాశంలో ఎగురుద్ది అని ఒక నియమం ఉంది. ఒక శాస్త్రం కనుక్కున్నారు. అయితే ఇప్పుడు ఒక ప్లేన్ పడిపోయింది. అప్పుడు అందరూ వచ్చేసి ఇదిగో ఇంత ఎగిరింది కానీ పడిపోయింది. ఇదంతా తప్పు. ఈ శాస్త్రం తప్పు. ఈ నియమం తప్పు అంటే మిగతా ఎగురుతున్నాయిగా. నియమమే తప్పు, శాస్త్రమే తప్పు, మీరు చెప్పిన చదువే తప్పు అంటే అది తప్పది కాదు. మిగతాది ఎగురుతున్నాయి. ఇది రెండు. మూడోది ఉదాహరణ. ఒక డాక్టర్ గారు పేషెంట్కి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ మనిషి బతకలా చనిపోయాడు. చనిపోతే ఆ వ్యక్తి ఎవరైతే చనిపోయి తాలూకు వచ్చారో సైన్సే తప్పు, మందులే తప్పు, అసలు ఇవన్నీ పని చేయవు, వేస్ట్ అంటే కాదు. కుదరదు. సైన్స్ పని చేస్తుంది. ఏదో అయింది, ఏదో జరిగిపోయింది, చనిపోయాడు అంతవరకే. అంతకని పలానా ముందు అసలు పని చేయదు. నీకు పని చేయలేదేమో, నువ్వు సరిగ్గా వాడలేదేమో, చాలా ఉంటాయి. కానీ మందులు కరెక్ట్, వాళ్ళ శాస్త్రం కరెక్టు, వాళ్ళ నియమము కరెక్టు. అందుకనే డాక్టర్ని చూడండి. డాక్టర్ ఎప్పుడైనా సరే మీరు జీవితంలో గమనించారా? ఒక డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారు. ఆపరేషన్ చేసేసి వచ్చేసిన తర్వాత ఆపరేషన్ చేసిన పేషెంట్ చనిపోయాడు, బతకలా. అప్పుడు ఆ డాక్టర్ గారు తన వృత్తిని వదిలేశాడా, కొనసాగించాడా? ఒక 10 మందిని చచ్చిపోయారు. సారీ 10 మందికి ఆపరేషన్ చేశాడు, 10 మంది చనిపోయారు. శాస్త్రాన్ని తప్పంటాడా? సైన్స్ని తప్పంటాడా? మెడిసిన్ని తప్పంటాడా? అండవు. ఎందుకు? తనకు తెలుసు అది కరెక్టే, నేను ఎక్కడో పొరపాటు చేశా, నేను ఎక్కడో తప్పు చేశా. ఏమేన్? అలాగే విశ్వాసము కూడా కరెక్టే. విశ్వాసం మూలనే రక్షణ వస్తుంది. విశ్వాసం మూలనే ప్రతిదీ కూడా దేవుడి నుంచి పొందుకుంటావు. నువ్వు పొందుకోనంత మాత్రాన విశ్వాసమే తప్పు, దేవుడు చేయడు జరగడం అని తప్పు నీ తప్పు అయి ఉంటుంది, కానీ విశ్వాసము తప్పు కాదు. ఏమేన్? ఇది నరనరలో పెట్టుకో. నువ్వు పొందుకోలేకపోయావు, నీ ప్రాబ్లం అయి ఉంటుంది. అపవాది అడ్డంకించిందో, నీకు ప్రార్థన చేయటం తెలియలేదేమో, లేకపోతే ఇంకోటేమో, కానీ విశ్వసించిన ప్రతి వాడు పొందుకుంటాడు. అయ్యా నాకు ప్రార్థన చేశా, రోగం తగ్గలా. అయితే స్వస్థత లేదయ్యా. సారీ, నా యేసయ్య మన స్వస్థత కోసం ఆయన దెబ్బలు తిన్నాడు. చాలా కార్యాలు బయట జరుగుతున్నాయి. నీకు జరగనంత మాత్రం స్వస్థత లేదు, దేవుడు నాకు చేయట్లేదు, దేవుడు అందరినీ స్వస్థపడతాడు కానీ నన్ను స్వస్థపరచడు అని కూడా తప్పది. చాలా తప్పు. నువ్వు పొందుకోలేకపోయావు. నీ సమస్య అవ్వచ్చు, లేదా రకరకాల సమస్యలు అవ్వచ్చు. ఇందాక చెప్పాక ఒక పేషెంట్ చనిపోతే మెడిసినే తప్పు, మందులే తప్పు అంటాం తప్పది. లేకపోతే ఒక ట్రైన్ పడిపోయినా, అది పడిపోయినా అసలు పట్టాల మీద ట్రైన్లు ఎవడు నడపమన్నాడు, అది నడపడమే తప్పు అంటావా? వాడు కష్టపడి ట్రైన్ కనుక్కుని ఇంజిన్ కనుక్కుని పట్టాలు కొట్టి మొత్తం వేసాడు. నువ్వు ఒక ట్రైన్ పడిపోయింది, పడిపోతే తప్పండి. అసలు పని చేయమండి. ఎవడు చెప్పాడు పట్టాలు ఏమని? అసలు కారు యాక్సిడెంట్ అయింది హైవే మీద, ఎవడండి చెప్పింది? ఒక డబ్బాని తయారు చేసి 4 చక్రాలు పెడితే వెళ్ళిపోతాయండి? ఎవడు చెప్పాడు కార్లే బంద్ చేయాలి, ఎడ్ల బండ్లు తీసుకురావాలా? ఏం ఏం మాటలే? ఎవడో తప్పదాగి వెళ్ళి గుద్దేశాడు. ఇక నియమమే తప్ప, రోడ్లే తప్పు, ఇంజినే తప్పు, పెట్రోలే తప్పు. మీకు అర్థమైందా? ఎంతో కొంత ఇది నియమం.
అలాగే ఇంగ్లీష్ భాషలో లా ఆఫ్ ఫెయిత్, అది శాస్త్రము, నియమము. నీకు జరగనంత మాత్రం అదే లేదు, విశ్వాసం రాదండి, స్వస్థతలు లేవండి, దెయ్యాలు పోవండి, అద్భుతాలు జరగవండి అనేది చాలా తప్పు. అది మనం సరి చేసుకోవాలి. కానీ అంతేగాని నేను పైకి ఇసిరా యాపిల్ని, ఆ యాపిల్ కిందకి రాలా, ఇప్పుడు దాకా చూస్తున్నారు, నీ మేమేతో భూమికి ఆకర్షణ శక్తి లేదు, ఇది కూడా తప్పు. అది ఎంత తప్పు, దేవుడి విషయాల్లో కూడా నువ్వు పొందుకోలేదు, నేను అందుకోలేకపోయాను, దేవుడు పక్షపాతి, వాళ్ళకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అనుకోవడం తప్పు. దేవుడు పక్షపాతి కాదు, అందరి కోసం రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు. ఆయన ఉద్దేశం మీరు అనుకోవచ్చు కొన్నిసార్లు, అయ్యా ఎంతమంది స్వస్థపడుతున్నారు, కొందరు స్వస్థపడట్లేదు కదా అనొచ్చు. దానికి జవాబు నా దగ్గర ఉంది. అవును, చాలా మంది స్వస్థపడట్లా. అయితే ఆ జవాబు ఏంటంటే, మరి అందరూ రక్షించబడుతున్నారా అంటప్పుడు రక్షణే లేదా? మరి అందరూ స్వస్థపడట్లా అంటే స్వస్థతే లేదా? దొరికిపోయారు, అయిపోయింది, ఉంది కదా. నీకు జబ్బు తగ్గనంత మాత్రాన, నువ్వు ప్రార్థన చేసావు, జబ్బు తగ్గనంత మాత్రాన ఏం స్వస్థపడతాడండి? సారీ, యువర్ రాంగ్, యువర్ రాంగ్. మా అమ్మగారికి నేను ప్రార్థన చేసిన రోజు బోర్డు ఉన్నాయి, తగ్గిన రోజులు బోర్డు ఉన్నాయి, అవంత సాక్ష్యాలు చెప్పిన బోర్డు ఉన్నాయి, కానీ మా అమ్మ జబ్బులతోనే చనిపోయింది. అలా నేను కొట్టిపారేసాను స్వస్థత, వాక్యం చెప్పడం మానేశానా? నా దేవుడు మంచోడే అంటే ఇప్పటికి స్వస్థత ఉందంటాను. నేను మా అమ్మ జీవితంలో చూశాను, కానీ మళ్ళీ అదే చెప్తున్నాం, జబ్బులతోనే చనిపోయింది మా అమ్మ. చాలా పొరపాట్లు ఉన్నాయి, ఇది ఉన్నాయి, చాలా ఉన్నాయి అక్కడ, మీకు తెలియదు పోవచ్చు, ఇప్పుడు టైం లేదు చెప్పాలంటే. కానీ ఆ దేవుడు మంచోడే, స్వస్థపరుస్తాడు, అన్ని విషయాలు ఆదుకుంటాడు, అన్ని విషయాలు సహాయం చేస్తాడు. ఏమంటే నాకు పెళ్ళి అవ్వట్లేదండి, దేవుడు నా పిల్లని తీసుకురావట్లేదండి. ఏం తెస్తాడండి దేవుడు? సారీ, నీకు రావట్లేదేమో. ఆ పెళ్ళి ఏంది, పిల్ల పుట్టలేదండి. అవును, మరి దేవుడు అయిపోయింది, పిల్లల కార్యక్రమం అయిపోయింది, అక్కడ పరలోకి వచ్చి పిల్లలు దించట్లు అయిపోయింది. నువ్వు చూసుకో, ఏదో ఉండుంటుంది, అది చూసుకో. కానీ నా దేవుడు మంచోడే, నా దేవుడు గొప్పోడే, నా దేవుడు ఊరినే నాకు కోసం ప్రాణం పెట్టలా, నాకు అన్ని చేయటాకే ప్రాణం పెట్టాడు. నేను పొందుకోలేకపోవచ్చు, నేను పొందుకున్నంత మాత్రాన నా దేవుడే తప్పు అనుకోవడం, నా అంత మూర్ఖుడు ఎవడో ఉన్నాడు. ఇంకా నిన్నంటే బాగోదని నన్ను నేనే అనుకుంటున్నా. ఓకే, అది ఇది ఫెయిత్, విశ్వాసం. సో ఇప్పుడు చూడండి, మీకు విశ్వాసం ఉందో లేదో ఇక్కడ చూపించాను. అంత అమూల్యమైన ఇదేమా ఏదైతే వెళ్ళిపోయిందా, ఇది మాలాంటి అమూల్యమైన విశ్వాసాన్ని పొందిన వాళ్ళారా అంటున్నాడు. అదే పొందుకున్నాం. దానికి ఇంకా లాజిక్గా ఉదాహరణగా మీ మనసులకు అర్థం అవడానికి బైబిల్ కొంచెం పక్కన పెట్టి మీకు ఆలోచిస్తే, ఏమండి పోయిన వారం చెప్పాను, మీరు దేవుడిని ఇంతవరకు చూడలా, కానీ దేవుడు నమ్ముతున్నారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు, లేకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. అసలు దేశేని ఇప్పుడు చూసావా? చూడలా నువ్వు వేసేది. ఇప్పుడు మాట్లాడావా? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి భోజనం చేశాడు ఆయన, మీకు గడప దొక్కాడా? కానీ నీకు ఎంత విశ్వాసం అంటే ప్రతి ఆదివారం వస్తున్నావుగా. ఎందుకు వస్తున్నా? నీ కంటితో చూడలా, ఆయన ఎప్పుడు పలకరించలా, ఆయన ఎప్పుడు నువ్వు భోజనానికి పిలవాలా, నువ్వు ఎలా నమ్ముతున్నావు ఏసే ఉన్నాడని? అసలు ఎంత విశ్వాసం ఉందా లేదా నీకు? నేను చెప్పేది విశ్వాసమే కరెక్టే, నీకు ఉందా అంటే కంటితో ఇంతవరకు ఏసేని చూడలా, అటువంటి విశ్వాసం నీకు ఉంది. నువ్వే చెప్తున్నావు ఉందని. ఎప్పుడు కూడా పేతుల్లాగా నాకు లేదండి, వాళ్ళలాగా లేదని, మీకు లేదని ఎవరు చెప్పాడు? ఇంకా చెప్పండి, ఏసేకి ఎంత విశ్వాసం ఉందో మనకే అంతే ఉంది, అంతే ఉంది. ఆయన ఉపయోగించుకోవడం మనం ఉపయోగించుకోవాలి అంతే. అది ఎక్కడుందో కూడా చెప్తాను నీకు, అది నీకు నోటితో చెప్పిస్తున్నా. ఇంతవరకు ఏసేని చూడలా, నువ్వు విశ్వసిస్తున్నావు, వావ్ సో గ్రేట్. తర్వాత పరలోకాన్ని చూసావా? చూడలా, కానీ నేను చనిపోతే పరలోకం వెళ్తానని వస్తున్నావు. పరలోకం ఎప్పుడు వెళ్ళొచ్చావు అసలు? అది ఎట్టడో తెలుసా? దానికి రోడ్లు ఉంటాయో, మట్టి రోడ్లు ఉంటాయో, హైవేలు ఉంటాయో, బ్రిడ్జ్లు ఉంటాయో, సెలయేర్లు ఉంటాయి, ఏముంటాయి? బైబిల్లో చదవడం, అబ్బా అక్కడ సెలయేర్లు ఉంటాయి అంట, నీళ్ళు ఉంటాయి. ఎప్పుడు చూసావా మనం ఏమన్నా? కానీ నమ్ముతున్నావా? 2, 3 నరకాన్ని చూసావా? నరకం పొలిమేర్లు కూడా వెళ్ళొద్దు, మాడిపోతాం అవునా? చూడలా, కానీ అమ్మో నరకానికి వెళ్ళకూడదండి, ఏమండి యేసుని నమ్ముకోండి నరకానికి వెళ్ళకుంటారు స్వార్థ చెప్తున్నా. మరి ఒక్కసారి కూడా నేను జీవితంలో నరకం చూడలా. ఎంత విశ్వాస రీతి? దయ్యాన్ని చూసావా? అపవాదం చూసావా? చూసావా? ఎట్టుంటుందో చెప్పరాదు కొంచెం, నా నెంబర్ ఎత్తావా దానికి? చూడలే నువ్వు సాతాన్ని, కానీ సాతానండి, సాతాన్ని శోధిస్తుందండి. నువ్వు చూడని దాన్ని ఎంత నమ్ముతున్నావో సాతానండి అని. మళ్ళీ క్రైస్తవులు ఎంత అంటే ఒక రకంగా మనమండి అన్యులింటికి వెళ్ళకూడదండి, తినకూడదండి. ఎందుకండి? అపవాది క్రియ చేస్తండి. అసలు అపవాది చూసావా? ఎంత నమ్ముతున్నావు అపవాదిని? పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదండి, పేరెంటాలకు వెళ్ళకూడదండి. ఎందుకండి అంటే అపవాది క్రియ చేస్తుందండి. ఇంతవరకు కంటితో చూడని దాన్ని ఏం నమ్ముతున్నావు నువ్వు? అసలు విశ్వాసం చూసావా? నీ విశ్వాసం ఎంత గొప్పదో. దేవదూతలను చూసావా? చూడలా, బట్ యూ స్టిల్ బిలీవ్. దేవదూతలు వస్తారండి, దేవదూతలు అంటావు. ఒక్కసారి నీ జీవితం దేవదూతను చూడలా, కానీ ఎంత నమ్ముతున్నావు అంటే అటువంటి అమూల్యమైన విశ్వాసము నీకు నాకు ఉందా లేదా? అంత గొప్ప విశ్వాసం. కంటితో చూడలా, ఎప్పుడు పలకరించలా, ఏమి చేయాలి, అంత నమ్ముతున్నావు దేవుణ్ణి. అంత విశ్వాసం నీలో ఉంది కాబట్టే.
ఇంత గొప్ప విశ్వాసం మనలో ఉండి కూడా కొన్ని విషయాల్లో మనం దాని కార్యాలు చూడలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే, నేను చెప్పిన విశ్వాసం అంతా ఎక్కడుందంటే నీ ఆత్మలో ఉంది. నీ ఆత్మలో ఉంది. అంత గొప్ప విశ్వాసం ఇచ్చాడు. ఆత్మలో ఉన్న విశ్వాసం బయటికి రావాలంటే, బయటికి రావాలంటే మధ్యలో ఒక్క అడ్డుగోడ ఉంది. మనం ఎన్ని భాగాలు? దేవుడు 4 చూపిస్తుంది. అందరూ 3 నువ్వు నమ్మినా నమ్మకపోయినా. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మ, ప్రాణము, శరీరము. ఆత్మ, మనసు, శరీరము. ఇంగ్లీష్‌లో స్పిరిట్, సోల్, బాడీ. ఇది అర్థం చేసుకుంటే చాలా అర్థమవుతాయి. మీరు క్రీస్తు మనసు కలిగిన వారు అంటాడు. తర్వాత ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం అంటాడు. ఈ మాట చూస్తే పిచ్చిలాగా ఉంటుంది, ఇరులాగా ఉంటుంది. బైబిల్ ఏముంది? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారం. సరేనా? ఈ మాట తీసుకుని నేను తీసుకున్నాను అనుకుందాం, కొన్ని సంవత్సరాలుగా తీసుకున్నా. ఓ ఆయన ఎట్టివాడై ఉన్నాడు, నేను అట్టివాడిని. ఓ అవునా? ఒక్కసారి అద్దం దగ్గరికి వెళ్తా. యేసయ్య ఇంత హైట్ అయినా ఉండేది? ఈ కలర్ ఉంటుంది ఆయనకి, ఈ జుట్టు ఉంటుందా? మరి బైబిల్ ఏం రాస్తుంది? ఆయన ఎట్టివాడు, నేను అట్టివాడిని. ఓకే, శరీరం మ్యాచ్ అవ్వాల. మనసు, నాలో కొన్ని చెడ్డ గుణాలు, కోపము, ద్వేషము, కొన్ని ఇంకా ఫలా ఉన్నాయి కదా. మనసే శరీరం అయిపోయింది. మనసు దగ్గరికి వచ్చా, మనసు ఇట్టగా ఉంటుంది వేసేది. చాచా ఊరిక పోయింది, మనసు పోయా. శరీరం పాయా, మనసు పాయా. దొరికిందేంటి? ఆత్మ. అది ఆత్మ సంబంధమైన మాట. అంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడో నేను కూడా ఈ లోకంలో ఆత్మలో అట్టివాడినై ఉన్నాను. అందుకు నేను అంటాను కదా, యేసయ్య ఎంత నీతిమంతుడో నేను అంత నీతిమంతుడు. యేసయ్య ఎంత నీతిమంతుడో నేను అంత నీతిమంతుడు. నువ్వు అంతే. ఎక్కడ నీ బుర్ర ఎత్తుక్కోవద్దు. స్పిరిట్లో, ఆత్మలో. అందుకని మనం ఉచితంగా నీతిమంతులు అయ్యాం. ఇన్ ద స్పిరిట్, ఆత్మలో అంతే నీతిమంతులం. మీరు క్రీస్తు మనసు కలిగిన వారు అంటాడు. అంటే నీ మనసు ఎత్తుక్కోకు. నీ మనసు ఎట్టాడు తెలుసా? ఇక్కడ పెట్టిన వస్తువు రేపు నీకు అర్థం కాదు ఎక్కడ పెట్టావు. కలదోడు పైనే ఉంటుంది. కలదోడు ఎక్కడ? కలదోడు ఎక్కడ? కలదోడు ఎక్కడ? కలదోడు ఎక్కడ? అరే తల మీద ఉంది అది. మీకు ఎప్పుడు జరగలే? నాకు బోల్సారి ఫోన్ నా చేతిలో ఉంటుంది. అరే ఫోన్ తీరా, దీపు ఫోన్ తీ, ఫోన్ చేతిలో ఏంటది అంటుంది. ఇక్కడే ఉంది. యేసు ప్రభు కూడా మతిమరుపు మనసు అలాంటిదా? మరి బైబిల్ ఏం రాస్తుంది? క్రీస్తు మనసు కలిగిన వారు, కలుగుతారు కాదు, కలిగిన వారు. అది ఎక్కడుంది? మా మనసు నీ ఆత్మలో. నీ ఆత్మలో ఏ ఆత్మ అయితే మృతుల్లోంచి యేసు ప్రభువుని లేపిందో అదే ఆత్మ శక్తి నీలో ఉంది. ఎక్కడుంది? ఆత్మలో, నీలోనే ఉంది. అయితే ఈ ఆత్మలో ఉన్న శక్తి, ప్రభావము నీకు బయటికి రావాలంటే మధ్యలో ఒక అడ్డుగోడ ఉంది. ఆ అడ్డుగోడ పేరు ఏంటి అంటే మనసు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మనసుని రోమీలు 12:2 ఒకసారి నేను ఇవ్వలేదు మీకు, తొందరగా చూడండి. నువ్వు ఇంత విశ్వాసం పెట్టుకున్నావు, ఇంత శక్తిని పెట్టుకున్నావు, ఇంత క్రీస్తు మనసు కలిగినావు, అన్ని పరలోకంలో లేవు, నీ దేవుని చూపిస్తున్నా నీకు. నువ్వు వాడుకోకుండా ఏసై మీద అబాండాలు వేయటం, లేకపోతే పక్కలో తిట్టుకోవడం, నిన్ను తిట్టుకోవడం, నా కర్మ నా బంధం అనుకోవడం. నువ్వు ఇంత కలిగిందా వాడు నువ్వు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. వెరీ గుడ్. ఇక్కడ మనసు మారాలా, ఆత్మ మారాలా, శరీరం మారాలా? మనసు, ఆత్మ ఎందుకు మారకూడదు? ఎందుకంటే నీ ఆత్మ 100% నీతిది. అంత శక్తి, ప్రేమ, దయ, మొత్తం ఆత్మ ఫలాలు అని ఇందాక ఒక మాట చెప్పా. ఆ 9 ఆత్మ ఫలాలు నీలోనే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఆత్మలో ఉన్నాయి. అది బయటికి రావాలంటే చెప్తాను, నిదానంగా వినాలి. బయటికి రావాలి. ఒకప్పుడు నేను ఈ మాట విన్నప్పుడు నాకు ఒకే సామెత గుర్తొచ్చింది. ఏం సామెత అంటే, సంకలో బిడ్డ పెట్టుకుని ఒక ఆవిడ ఊరంతా ఎతికిందంట. నాకు బాగా అర్థమైంది ఇది స్వస్థత గురించి. కొన్నిసార్లు కొన్ని వాక్యాలు ఉన్నప్పుడు, ఓ దేవుడు నాకు అధికారం ఇచ్చాడా, ఇంత స్వస్థత శక్తి నాలోనే ఉందా, అంత ప్రేమ శక్తి నాలో ఉందా అని నా మనసు మార్చుకుని దాన్ని విడుదల చేశా. దేవుడు నాకు ప్రత్యేకంగా దిగొచ్చి నా కుమారునికి శక్తినిచ్చా ఏనాడు చెప్పలేదు. పల్లో కొంచెం నాకేం కనపడలేదు, దిగిరాలేదు. నాలో ఉన్నది నా మనసు మార్చుకోవడం వల్ల డ్యామ్ ఏదంటారే, డ్యామ్ తెలుసుకో, వాటర్ డ్యామ్, నాగా ఏదో డ్యామ్, కృష్ణా డ్యామ్ ఏదో ఉంటుంది కదా, అది ఆ నీళ్ళు ఇక్కడ ఉన్నాయి.
నీళ్ళు ఉన్నాయి, ఈ నీళ్ళు ఇటు నుంచి ఇటు రావాలి, మధ్యలో ఏముంటుంది? డ్యామ్, గేట్. మీకు గేట్ అని అర్థం, గేట్లు ఉంటాయి. ఏం చేయాలా? అటు ఇటు రావాలంటే వర్షం పంపించేయా. సీఎం గారికి ఫోన్ చేసి, సార్ ఇక్కడ నీళ్ళు రావట్లేదు సార్. ఒరే గేట్లు ఎత్తారా ఫస్ట్, నన్ను ఇసుకించుకో, ఫోన్ పెడతాడు ఆయన. ఏమెత్తాలా? గేట్లు ఎత్తే అడిగి వస్తుంది. ఇప్పుడు నీలో ఉంది, రిజర్వాయర్ ఉంది, నీలో ఉంది, పరలోకం నుంచి రావక్కర్లా, రిజర్వాయర్ నీలోనే ఉంది. కాకపోతే గేట్లు ఎత్తాలి నువ్వు నీ భాషలో. ఏ గేట్ అది? మనసు మూసుకొని కూర్చుంటావుగా నువ్వు. ఏ మనసు మూసుకొని కూర్చుంటావు? ఎట్లా? అమ్మ నేనెందుకు మూసుకుంటాను? అది ఎప్పుడు ఓపెన్ అండి, ఓపెన్. జాగ్రత్త, అంత ఓపెన్ చేయకు, దైవ దుర్తి. ఎందుకు క్లోజ్ చెప్పనా? ఎలా క్లోజ్ చేసుకుంటాం మన మనసుని? ఉదాహరణకి నీకు దగ్గు వచ్చింది. నేను కొందరు చెప్తాను. దగ్గు వచ్చింది, వాళ్ళు లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా? దగ్గు వచ్చి ఒక మనిషికి దగ్గు వచ్చిందంటే వెంటనే ఇంటర్నెట్కి వెళ్తారు, గూగుల్. దగ్గు వచ్చింది, దగ్గు దీనికి కారణాలేంటి? ఎట్ట దారి తీస్తే దగ్గు, ఇది టీబీ కావచ్చు, ఇది మీరు క్యాన్సర్కి దారి తీయచ్చు, దీనివల్ల మీరు త్వరలో సచ్చవచ్చు. అయిపోయింది, సగం సస్తావు అక్కడికి. ఇది మనసు మూసుకోవడం అంటే అర్థం ఏంటంటే, దేవుడి జ్ఞానము, దేవుడి మాట కన్నా మొత్తం ప్రపంచ జ్ఞానం నీ దగ్గర ఉంటుంది. నువ్వు సైంటిస్ట్ కన్నా తక్కువ అనుకుంటున్నావా? కాదు, వాడి దగ్గర అంత ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంటుంది. బోర్డు నీది ఉంటుంది, పక్కన వాళ్ళందరూ ఉంటుంది. కొందరు ఉంటారండి ఒక పేటలో, ఆ పేటలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళక్కల, ఒక ఇంటికి వెళ్తే చాలు. ఆవిడ చక్క మొత్తం చెప్పిద్ది, మొత్తం. కొన్నిసార్లు వాళ్ళకే తెలియదు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏడు చెప్పిద్ది. అది ఎట్టుంటుందంటే, ఒక ఆవిడ అడిగిందంటే, ఏంటి మొన్న మీ అబ్బాయికి అబ్బాయి పుడితే నన్ను పిలవలేదు అందంట. ఆ తల్లేదంట, మా అబ్బాయికి పెళ్ళయిందని కూడా నాకు తెలియదు ఇప్పుడు దాకా, నువ్వు చెప్తాక అన్నట్టు. వీళ్ళు ఊహించేసుకున్నారు, ఏదో అయిపోయింది. ఎట్టుంటాయి కథలు. దీన్నే నోరు మనసు మూసుకోవడం అంటారు. అంటే నీకు ప్రపంచంలో ఉన్న సంగతులు అన్నీ తెలుసు. ఇక విశ్వాసం ఏది ఎక్కడ పనిచేస్తే? నీలోనే ఉంది, రిజర్వాయర్ మొత్తం ఉంది. ఎక్కడో బర్డ్ ఫ్లూ వచ్చిందంట. బర్డ్ ఫ్లూ తప్పుగా, జాగ్రత్తగా ఉండడం తప్పు కాదు. ఆ భయం ఉంటుంది సేవా. నేను ఒకరు చూసాను, బర్డ్ ఫ్లూ వచ్చింది. బర్డ్ ఫ్లూ అంటే ఇదే కోల్డ్ ఫ్లూ. ఏమో మీకు అర్థమవుతుంది, నాకు టెన్షన్ వేసి నేను ఎంత వాక్యం చెప్పిన మీకు అర్థం కాకపోతే వ్యర్థం అయిపోద్ది. కోల్డ్ ఫ్లూ, ఆ కోల్డ్ ఫ్లూ వస్తే టీవీలో చూపిస్తున్నారు. అప్పుడే వాళ్ళ ఆవిడ చక్కగా చికెన్ కూర చేసి మంచిగా అందరు ప్లేట్లో పెట్టుకున్నారు. చికెన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ అని చూపిస్తున్నారు. అంతే, మొత్తం పక్కన పెట్టేసి మజ్జిగ దాకా పడుకున్నారు. ఇట్టుంటుంది భయము, టెన్షను. అప్పుడు లోపల ఉన్న విశ్వాసం ఎలా రిలీజ్ అవుద్ది? నువ్వు గేట్లు మూసేస్తున్నావుగా, మనసు మూసేస్తున్నావుగా, లోకానుసారమైన ఆ మాటలు ఈ మాటలు మొత్తం మూసేస్తున్నావుగా. నేను జాగ్రత్తగా ఉండటం తప్పు లేదు. కరుణ వచ్చింది, ఎడబడ తిరగమని కాదు. ఆ విశ్వాసం, దేవుడు నా స్వస్థపరుస్తాడు, పరుస్తాడు, పరలోకి వెళ్ళిన తర్వాత పరుస్తాడు. అట్టుంటుంది. జ్ఞానం కూడా కావాలి. ఇప్పుడు నేను కారు తోలుతున్నా, ఇంత విశ్వాసం గురించి చెప్తున్నా కదా. ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళాలి, విశ్వాసం తోలమంటారా, కళ్ళు తెలుసుకుని తోలమంటారా? విశ్వాసం తోలొచ్చుకో, దాకా వాక్యం చెప్పాక విశ్వాసము అని నేను గేట్లు ఎత్తేయాల్సింది, మొత్తం ఎత్తేసి విశ్వాసం బయటకు వస్తుంది. అవును, ఎక్కడ ఎప్పుడు ఏది ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించాలి. దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు, చూసి కొన్ని కానీ మొత్తం చూసే నమ్మలేదుగా. దేవా చూస్తే నేను నమ్ముతా అంటే ఇంకా జరగదు. అది నేను ఎక్కడ ఎప్పుడు ఎలా పనిచేయాలో చేయాలి. సో విశ్వాసం ఎక్కడుంది? గొప్ప విశ్వాసం ఒకటి. ఫస్ట్, దేవుడు అందరికీ ఒకే రకమైన విశ్వాసం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. సో దానికన్నా ముందు విశ్వాసం అనేది ముఖ్యమైందా కాదా? మన జీవితంలో ప్రధానమైంది పునాదా కాదా? అవును. సెకండ్ పాయింట్, అందరికీ ఒక రకమైన విశ్వాసం ఇచ్చాడా? ఇచ్చాడు. ఇస్తే అది ఎక్కడుంది? నీలోనే ఉంది. నీలో ఎక్కడుంది? ఆత్మలో ఉంది. మొత్తం నీలో ఉందిగా, ఇంకెళ్ళిపోండి, అయిపోయింది కదా, మొత్తం నీలో ఉంది. ఇప్పుడు నేను తర్వాయి భాగం చెప్పేది అంటే, ఈ విశ్వాసము ఎట్లా రిలీజ్ చేయాలి. ఒక్క మాట చెప్పి వదిలేస్తాను, ఇది మొత్తం అయ్యేది కాదు. ఒక 2 విషయాలు చెప్తానండి, ప్లీజ్. నేను చెప్పే వాక్యాలను రాసుకోండి. చిట్ట చివరికి ఇంత మీరు వాక్యం విన్నా మీరు ఎదగాలి. దేవుడి కార్యాలు మీ ఇంట్లో జరగాలి, మీ ఒంట్లో జరగాల. నువ్వు నీ జీవితంలో నీ కుటుంబంలో ఒక్కదానివే అనుకో, దేవుని తెలుసు, నువ్వు ఒక్కడే అనుకో, నీ వెలుగు మీ ఇంట్లో వాళ్ళ మంది ప్రకాశించాలా. నేను చెప్పినా మీ ఇంట్లో వినరు కొన్నిసార్లు. నువ్వు దేవుడి ప్రేమ, దేవుని శక్తిని చూపించి మోకరిస్తారు వాళ్ళకి. చూపించు దేవుని ప్రేమని. రోషం ఉందిగా, ఎంతమందికి రోషం ఉంది? చేతులు ఎత్తదులే, 3 మందికి ఉంది ఇక్కడ, వదలాలే కానీ మామూలుగా కాదు. ఎంతమందికి రోషం ఉంది మీ మనసులో? ఎంతమందికి రోషం ఉంది? ఎంతమందికి కోపం ఉంది? ఎంతమందికి మొండితనం ఉంది? ఎంతమందికి పట్టుదల ఉంది? మీకన్నా ఎక్కువ ఉంది సార్ మాకు.
మమ్మల్ని వదలాలే కానీ దున్నుకెళ్ళిపోతాం. అంత ఉంది మీకు. నేను అదే చెప్తున్నా, వాడండి అది. దేవుడి ప్రేమ, దేవుడి శక్తిని మీ ఇంట్లో వాళ్ళకి చూపించండి. నేను ఎవరైనా వద్దన్నారా చర్చికి వెళ్ళొద్దని నువ్వు చూపించి ఒకసారి, వాళ్ళు రాకపోయినా దండం పెట్టేసి నువ్వు వెళ్ళంటారు మీ ఇంట్లో వాళ్ళు. ఎక్కడో ఇదంతా దేవా కృప చూపించు. ఎంత కృప చూపిస్తాడు నీకు? నాకు అర్థం కావట్లేదు. ఎంత చూపించి మొత్తం నీలో పెట్టి ఎంత చూపించాలి నీకు? కొంతమంది ఇది కొన్ని ఇప్పుడు చిన్నపిల్లలు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మా వాడున్నాడు జస్సుకి, చిన్నప్పటి నుంచి చిన్న ప్రార్థన చేయించా. ఏంటంటే, యేసయ్యా నాకు సహాయం చెయ్యి, నాకు జ్ఞానం ఇవ్వు, నాకు ఆలోచన ఇవ్వు, నాకు చెడు సహవాసం నుంచి దూరం చెయ్యి, ఇట్లాంటి నేర్పించి అంతవరకే. వాడు 25 ఏళ్ళు వచ్చినా కూడా ఇలాగ ప్రార్థన చేస్తే కుదరదు. ఇచ్చిన దాన్ని వాడు. బైబిల్లో 2 రకాలు ఉన్నాయి. చిన్నపిల్లల వాక్యాలు ఉన్నాయి, పెద్దోళ్ళ వాక్యాలు ఉన్నాయి. మచ్చుకి చిన్నపిల్లల వాక్యం, అది మీరు పెద్దగా అనుకుంటారు. ఏ వాక్యం అంటే, జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగండి, ఆయన ధారాళంగా ఇస్తాడు. బాబా సూపర్ వాక్యం, మామూలుగా చప్పట్లు కొట్టేస్తారు. అవును, జ్ఞానము కొద్దుకున్నాడు, దేవుణ్ణి అడుగు, దేవుడికి ఇస్తాడని. అడుగుతూనే ఉండు జీవితాంతం. నేను కొంతకాలం అడిగా, తర్వాత అడగడం మానేసా. ఇంకో వాక్యం చూసా. ఏంటంటే అది, క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు, ఆ క్రీస్తు నాలో ఉన్నాడు, ఆ జ్ఞానం ఎక్కడుంది మరి? నాలో ఉంది. ఇంక అడిగేది ఏంటి? మళ్ళీ ఆ జ్ఞానం ఎక్కడుంది? ఆత్మలో ఉంది. ఈ ఆత్మలో ఉంది అంటే మీకు ఉదాహరణకి అర్థం కావాలని, చిన్నగా బావిలో నీళ్ళు ఉన్నాయి, బావి దగ్గర ఉన్నావు, నీకు నీళ్ళు కావాలి, ఏం చేస్తావు? ఎంసెట్ క్వశ్చన్ ఇది. ఏంటి ఏంటి మీరేంటి? తోడుకోవడమే. బావి పక్కన కూర్చుని ప్రభా నీళ్ళు ప్రభా అని ఎంతమంది ప్రార్థన చేశారు? నీళ్ళు కనిపెత్తంటే, ప్రభా ఆకాశం వాకిళ్ళు విప్పు ప్రభా, కొమ్మరించు ప్రభా. ఆయన కొమ్మరించాలా, బావి నువ్వు ఇద్దరు కొట్టుకుపోతారు. ఎందుకు ఆ ప్రార్థన? ఎందుకు? కొన్నిసార్లు నీకేం జ్ఞానము, నీళ్ళు ఉన్నాయి, తోడుకోవాలి. ఆ తోడుకోవడం ఎట్లా తెలుసుకుంటావు అంతే. ఇప్పుడు నేనేం చేశా? జ్ఞానము నేను అడగట్లా దేవుణ్ణి. క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు, ఆ క్రీస్తు నాలో ఉన్నాడు, ఆ జ్ఞానము నాలో ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? బావి ఇక్కడే ఉంది, ఆ బావిలోంచి నేను చేదుకోవాలి, తోడుకోవాలి. దానికి అనుసారంగా నా మనసును మార్చుకుంటూ, భాషలో మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ ఉండంటే నా లోపల ఉన్న ఏంటిది జ్ఞానము, బావిలో నా జ్ఞానం ఏదో, ఆత్మలో ఏదో జ్ఞానం ఉందో అది నేను చేదుకుంటున్నాను, అది నా మనసులోకి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంతే. నేను కొన్ని సంవత్సరాల నుంచి ధ్యానం ఆపేశాను. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఈ 2 ప్రార్థనలు కరెక్టే. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, ఒక చిన్నపిల్ల ఉంది, 2వ క్లాసు 3వ క్లాసు ఇది ఎట్టారా, 2వ క్లాసు 3వ క్లాసు ఒక పాప ఉంది, సరేనా? పాప ఉంది. ఆ పాపకి 2 రోజులు ఎంత? మన చర్చిలో కామెడీ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత కామెడీ ఉంటుంది అనుకున్నాను. సరే 2 క్లాసులో ఉంది. ఆమె 4 అని చెప్పింది అనుకున్నాం. ఆమె ఎట్ట చెప్పుద్ది? జ్ఞానమా? ఇంత ఆత్మీయంగా ఉన్నారు నాకు తెలియదు, కానీ ఒరే చిన్నపిల్లలు 2 రోజులు అనుకుంటే, మిస్ 4 ఇంతగా చేసి చూపించాక, ఇప్పుడు అక్క ఉంది ఇక్కడ, అక్క 2 రోజులు ఎంత? తక్కువ చెప్పింది. ఎవరి ఆన్సర్ కరెక్టు? ఇద్దరిదే కరెక్టే. ఈమె చిన్నపిల్లలాగా చక్కగా లెక్క పెట్టి చెప్పింది, ఆమె టక్కని చెప్పింది. అలాగే జ్ఞానము కొద్దుగోని ఎడల దేవుణ్ణి అడుగు, అది 2 రోజులు, ఇట్ట 1 2 3 4 ఆ లెక్క. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంకో ఆలోచన, లేకపోతే ఇంకో వాక్యం ఉంది, అది పెద్దోళ్ళకి సంబంధించింది. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఈ పాటికి మీరు మాంసాహారం తినాలి, పెద్దలాగా మాట్లాడాలి, ఇంకా చిన్నపిల్లగా ఉన్నారు, ఇంకా మిమ్మల్ని పాలు పోతున్నాను రా అంటాడు. అంటే బైబిల్లో చిన్నపిల్లకి ఏముంది, పెద్దోళ్ళకి ఏముంది. అంటే అర్థం ఏంటంటే, చిన్నపిల్లగానే ఉండమని కాదు, ఆ చిన్నపిల్ల స్థాయి నుంచి స్టార్టింగ్లోనే పుట్టుకతోనే నీ కడుపులో నుంచి బిడ్డ రాగానే ఆడు బిర్యానీ అడగడు. వాడు నువ్వు పెట్టినా ఓస్తాడు, వాళ్ళు సచ్చూరుకుంటాడు. లేకపోతే బిర్యానీ తిన్నానా, ఇప్పుడే తెప్పించానా, ఇప్పుడే నేను పొయ్యి మీద దించానా అంటే వాడు పోతాడు. అందుకనే నేను దేవుని బిడ్డలు ఎవరైతే అప్పుడే క్రీస్తులో పుట్టారో వాడి దశమభాగం గురించి చెప్తాడు. ఎవడన్నా వాడు అట్టించే పారిపోతాడు. నో కాదు,
అట్లాగే ఈ జ్ఞానం విషయంలో కూడా క్రీస్తు అనగా జ్ఞానం ఉన్నాడు, దేవుని జ్ఞానమే ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు. కాబట్టి నాకు అర్థమైన వాక్యం నెక్స్ట్ ఏంటంటే 2 రోజులు అంతా టక్కన 4 అని చెప్తా. అలాగే నేను కూడా ఆ జ్ఞానం నాలోనే ఉందని జ్ఞానం వచ్చింది, అర్థం చేసుకున్నా. అప్పటి నుంచి దేవుని అడగటం మానేసి చేదుకుంటాం స్టార్ట్ చేశా. నాలో ఉన్నది ఏమంటే ఒక మాట అడుగుతాను, ఎక్కడి నుంచో తేవడం గొప్ప మంచి, ఎక్కడి నుంచో తెచ్చుకోవడం తేలిక, మనకు ఉన్నదే వాడుకోవడం తేలిక. ఏమేన్ అది నాలోనూ ఉందని అర్థమైనప్పుడు నేను మొర్ర పెడతాం, గోజా ఆడతాం, దేవా కనికరించు, దేవా నాకు జ్ఞానం ఇవ్వు, దేవా దేవా. ఇది ఎంత కష్టం అవుతుందంటే ఆ పైనుంచి ఎప్పుడు వస్తుందో తెలీదు, వచ్చేపాటికి టైం పట్టచ్చు, తెలీదు. అందుకు నాలో ఉన్నదే వాడుకోవడం తేలిక, అది నేను అర్థం చేసుకున్నా. అందుకు నా ఆశ ఏంటంటే మీరు దేవుని తెలుసుకుని ఎన్నాళ్ళు అయిందో నాకు తెలియదు, కానీ ఇంకా నువ్వు చిన్నపిల్ల ఉండొద్దు, గొప్పవాళ్ళుగా పెద్దవాళ్ళుగా ఉండండి. హల్లెలూయా. అదే నేను ఇప్పుడు చెప్పే వాక్యం. ఏంది ఏమన్నా ఓకే, విశ్వాసం అన్నది అంచెలంచెలుగా ఆయా విషయాల్లో పెరగాలే, కానీ నాకు విశ్వాసం ఉంది అంటే అన్నిట్లో ఉన్నట్టు కాదు. ఇప్పుడు నేనున్నాను, నాకు విశ్వాసం ఉంది అంటే అన్నిట్లో ఉన్నట్టు కాదు. మావిడి ఉంది, మావిడికి కొన్ని విషయాల్లో మంచి విశ్వాసం, నాకు అది లేదు ఆ విషయాల్లో. కానీ నాకు కొన్ని విషయాల్లో మంచి విశ్వాసం, అది ఆవిడికి లేదు. అది అంటే కానీ విశ్వాసం ఉందంటే అన్నీ నమ్మేస్తా, అన్నిట్లో నాకు విశ్వాసం అనేది లేదు. అంచెలంచెలుగా అది చెప్పాను. ఏ విషయాల్లో అయితే నువ్వు దేవుడిని నమ్ముతావో ఆయా విషయాల్లో పరిశుద్ధంగా జీవిస్తావు. ఇది గుర్తుపెట్టుకో. ఇది విశ్వాసం ఇప్పుడు ఎలా వస్తుంది, ఏ రకంగా వస్తుంది? ఇది ఒక్కటేనండి, ఎందుకన్నా నేను ఎక్కువ చెప్పట్లేదు. నీతిమంతుడు 10:17 చూడు ఒకసారి ప్లీజ్. చివరి వాక్యం ఇది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇంకొకమైంది మీకు విశ్వాసం ముఖ్యమైనది, అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఒకే రకంగా ఉందని మీకు అర్థమైంది. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన ఆత్మలో ఎంత విశ్వాసం ఉన్నా మన జీవితంలో పనికి రాకపోతే ఏం చేసుకుంటాం, అనవసరం. సో ఈ వాక్యం ఎప్పుడు ఇలా ఉంటారు. దీనికి కొత్తగా అంటే ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టు, కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఒకటి, వినటం వల్ల విశ్వాసం వస్తుంది అనుకోవడం తప్పు. వినటం వల్ల విశ్వాసం వస్తుంది అనేది తప్పు. అంటే ఒక్కసారి వినటం వల్ల నీకు విశ్వాసం రాదు. దాని కరెక్ట్ అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో బాగుంటుంది, ఈ తెలుగు తర్జుమాలోనూ ఇదే సమస్యలు ఉంటాయి. కొన్ని వాక్యము వింటూ ఉంటే వస్తుంది, వింటూ వల్ల కాదు. ఈరోజు విన్నావు, వచ్చేసి నాకు విశ్వాసం వెళ్ళిపోయామనుకో, రాదు. అది పదే. అందుకనే కొన్ని వాక్యాలు యూట్యూబ్లో నాకు నచ్చింది కాదు, నాకు హృదయానికి టచ్ అయింది, అది దేవుడి సత్యం అయితే కనీసం గ్యాప్ ఇచ్చి 3 రోజులు వింటా. నేను 3 సార్లు 3 రోజులు వింటా, కొంచెం అని. ఎందుకంటే నేను ఒకేసారి మింగలేను, మెల్లిమెల్లిగా వింటా. వినటం వల్ల అప్పుడు నా లోక మర్యాద చచ్చిపోద్ది, లోక మర్యాద పక్కన పెడతా. నా కంటికి ఉండేది చూసేదే నమ్ముతాం జనాలు, వాళ్ళు కంటికి చూసేది అది కొంచెం పక్కన పెడతా. అలా చెదిరిపోయి అంత విశ్వాసం వస్తుంది దేవుడి మాట పట్ల నాకు. అందుకనే వింటూ వల్ల మాట కాదు, వింటూ వల్ల వింటూ ఉంటే అప్పుడు విశ్వాసం వస్తుంది. అది అపరమం కూడా అలాగే వస్తుంది. ఒకళ్ళ మాటలు ఉన్నాయి, ఆ మాట ఈ మాట పద్దాక అదే అంటున్నావు, నీకు అపనమ్మకం వస్తుంది. ఏం వింటున్నావు నువ్వు పద్దాక? ఎక్కువ ఎవరు మాట్లాడుతున్నావు, ఎక్కడ మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? దేవుడి వాక్యం ఒక్కసారి విన్నానండి, బాగుందండి, అయిపోయింది, నాకు వచ్చేసింది, తప్పది అనుకోవడం తప్పు. రాదు నీకు అది విశ్వాసం. సో విశ్వాసము వింటా వల్ల వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. వినాలి, ఇంకా వినాలి. రెండోది అక్కడ మాట ఉంది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. వినుట ఎవరి గురించి? క్రీస్తుని గురించి. ధర్మశాస్త్రం గురించి మీరు బాగా విన్నారు, ధర్మశాస్త్రం బాగా చదివారు. పాత నిబంధన ఏమి వచ్చును? విశ్వాసం వచ్చునా? భయం వచ్చును, మీకు టెన్షన్ వచ్చును, దేవుడి నుంచి పారిపోవాలనిపిస్తుంది. అమ్మో, ఈ దేవుడు ఎంత కోపిష్ట, నా భర్త ఎంత మంచోడు, కొట్టిన 4 ముద్దలు పెడతాడు చాలు. ఈ దేవుడు ఏంటి, చిన్న పాపం చేస్తే ఉగ్రత దింపుతాడు, ఉప్పు స్తంభంగా మార్చేస్తాడు. అమ్మో, నాకైతే భయం వేసింది దేవుడు అంటే. పాత నిబంధన. అందుకని గుర్తుంచుకోండి, పాత నిబంధన చదవాలి, వినాలి. కాకపోతే పాత నిబంధనలో క్రీస్తుని చూడాలి, అప్పుడు మంచిగా అనిపిస్తుంది. కానీ ధర్మశాస్త్రము, కట్టడికలు, ఆజ్ఞలు అవన్నీ వింటే అమ్మో ఈ నా వల్ల కాదని పారిపోతాం. అందుకే ఇక్కడ చూడండి, వినుట
క్రీస్తుని గురించి యేసయ్య ఏం చెప్పాడు, యేసయ్య ఏం చేశాడు, యేసయ్య ఏం చేయమన్నాడు, యేసయ్య త్యాగం ఏంటి, యేసయ్య నన్ను ఎలా ఉండమన్నాడు, యేసులో నేను ఎవరిని, ఈ ఎంత తింటే అంత నీ మైండ్ లోక మర్యాద అనుసరించగా విశ్వాసము తన్నుకుంటూ వస్తుంది. నేను చేసేది అదే. యేసయ్య ఎంత మంచోడు, యేసయ్య ఎంత గొప్పోడు. అంతేగాని ధర్మశాస్త్రంలో ఏ భాగం ఉంది ఎలాంటి పద్దాక ఒక అనుకుందాం. ఎవరు ఈ పేరేంటి, లోతు భార్య అది లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది అనుకుందాం. ఒక 2 రోజులు లోతు భార్య గురించి ఆలోచిస్తున్నా. ఉప్పు స్తంభం అయిపోయింది. ఎంత అద్భుతం, ఎంత గొప్ప అద్భుతం. సాక్షాత్తు మనిషి ఒక ఉప్పు స్తంభం అంటే ఎంత గొప్ప ఇలాగే ఆలోచిస్తున్నాను. ఆలోచించి అసలు ఉప్పు స్తంభానికి కారణం ఏంటి, దేవుడు ఒక మాట చెప్పాడు ఏంటి, వెనక్కి తిరిగి చూడొద్దని. ఆవిడ వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇట్లాగే ధ్యానం చేశా. ఏమవుద్దు తెలుసా నా మనసు, అమ్మో రేపొద్దున దేవుడు ఏమన్నా పొరపాటుని చెప్పింది నేను చేయకపోతే నేను కారస్తంభం అవుతానేమో. ఇదే విశ్వాసం, ఇదే పెరుగు, ఇదే భయం వేస్తుంది. సో వాట్ ఆర్ యూ లిజనింగ్? అక్కడికి బైబిల్ అయినా సరే, ఇప్పుడు దాకా నేను లోకం గురించి చెప్పా. బైబిల్లో కూడా సరిగ్గా అర్థం చేసుకోకపోతే, సరిగ్గా వినకపోతే నీకు విశ్వాసం రాదు. దేవుడు అంటే భయం వేస్తుంది, వణుకాస్తుంది, పారిపోతావు. అందుకని ఇశ్రాయేల్ ప్రజలు అన్నారు, మోషే మేము దేవుడితో మాట్లాడము, దేవుడు మాతో మాట్లాడొద్దు, దేవుడు నీతో మాట్లాడాలి, నువ్వు వచ్చి మాతో మాట్లాడు. ఎందుకంటే దేవుడు అంటే భయం. నిజమైన స్వభావం అర్థం కాల దేవుడు అంటే ఏంటో వాళ్ళకి. అందుకు బైబిల్లో కూడా ఏం చదువుతున్నావు, బైబిల్లో కూడా ఏం ధ్యానిస్తున్నావు, బైబిల్లోంచి కూడా ఏం వింటున్నావు అని చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. అపనమ్మకం గురవుతావు, భయం వస్తుంది. అందుకని పాటల యందు కూడా క్రైస్తవ పాటల యందు కూడా జాగ్రత్తగా ఉండు. అందుకని కొన్ని క్రైస్తవ పాటలు కూడా నేను పాడనో విన్నో కట్టేసుకుంటా. ఎందుకంటే దానివల్ల నాకు విశ్వాసం పుట్టదు, నా మీద నాకు జాలి పడుతుంది. నాకు పిటి పార్టీ అంటారు, నేను కూర్చుంటే నా మీద జాలి పడుకుంటూ ఉంటా, నాకేముంది ప్రభా అని. కానీ క్రీస్తు ఏం చేశాడు, అంత ఆత్మని అంత అధికారాన్ని నాలో పెట్టాడు. అందుకని కొన్ని పాటలు కూడా క్రైస్తవ పాటలకి జాగ్రత్తగా ఉంటా, దూరంగా ఉంటా. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయా పాట విన్నారు ఎప్పుడన్నా? నాకు రాదు అంత గాత్రం, నాకు కూడా దాటిపోవద్దయా. అప్పుడు నేను అది పాడి ఒక 100 సార్లు పాడేసా, విన్నా దావీదు కుమారుడు. అప్పుడు నేనేమంటాను సార్, ఏసేది దేవా నన్ను దాటిపోవద్దయా. ఈ ప్రార్థన. ఇక విశ్వాసము, పట్టుదల, యేసు నామములో ఏముండవు, నన్ను అంటే ఏడ దాటిపోతాడో అని భయం నాకు. ఎప్పుడు దాటిపోతాడు, దేవా దాటిపోయావా ఉన్నావా, ఈ కనిపెట్టు ప్రార్థన చేయాలి నేను. ఇక ఇది అయిపోద్ది. ఆ బైబిల్లో దాటిపోయాడుగా, ఎందుకు దాటిపోయాడు నీకు తెలియదు. ఇదే వాక్యం. అందుకని బైబిల్లోంచి కూడా ఎటువంటి పదాలు ఎటు తీసుకున్నావు అని చాలా జాగ్రత్త. నీ విశ్వాసానికి ఆనకట్ట వేసేస్తుంది కొన్ని పదాలు. ఇందాక లోకం గురించి చెప్పా, ఇప్పుడు దీని గురించి కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని పెళ్లి పాటలు ఇది ఉంటాయి, కొన్ని దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. చూసారా నేను పాడుతుంటే మీకు పెళ్లి చేసుకో అనిపిస్తుంది కదా. నేను పాడతా, నాకు ఛాన్స్ ఇస్తే. నీ దేవా రావయ్యా నీ క్రైస్తవం లోకం మొత్తం ప్రపంచం పాడుతుంది. దేవా రావయ్యా నీ దీవెన లేవయ్యా. నాకు పెళ్ళి అవుతుంది అనుకో, ఒకవేళ అనుకుందాం, ఫీల్ అవడానికి కూడా పర్మిషన్ లేదా? ఓకే అనుకుందాం, పెళ్ళి అవుతుంది, కూర్చున్నా. ఒక ఆయన పాడుతుంది, దేవా రావయ్య నా దేవా వచ్చావా లేదా, ఏ సందులో నుంచి ఏ డోర్లో నుంచి వస్తావు నువ్వు, ఇతకు వద్దుద్దా ఈ బుద్ధి, ఇతకు వస్తుంది. అదే కనుక ఒక వాక్యం విన్నాను. ఏ వాక్యం అంటే, దేవుడు నీలో ఉన్నాడు. ఇంత పాడేం పడాం, నా తలపై అభిషేకం, నాలో ఉన్నాడు, బయటికి వెళ్ళి ఎప్పుడు వస్తాడు నాకు అర్థం కావట్లా. ఏందా పాట? దేవారావయ్య ఎక్కడి నుంచి రావాలి, ఈయన ఇక్కడే ఉన్నాడుగా. ఇప్పుడు నేను చెప్పా, యేసు ప్రభు నీలోనే ఉన్నాడు. తర్వాత ఎఫెసీయులు 1:13 ప్రకారంగా ఏముందంటే, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో నేను దీవించాడు అని రాస్తుంది. ఆ మాట చెప్తే నాకు దీవెనలు ఇవ్వయా కాదు, నాలో ఉన్న దీవెనలు నేను వాడుకునేట్టు సహాయం చేయయా. ఆమేన్. ఎంత తేడా ఉంది చూడండి, భూమికి ఆకాశం ఉన్న తేడా ఉంది. ఇది విశ్వాసం. అందుకని లోకంలోనూ మనం జయించాలా, అలాగే వాక్య సంబంధంగా కూడా కొన్ని వినకూడదు, కొన్ని పాడకూడదు, కొందరు చదువుకోకూడదు. అందుకని రాస్తుంది ఏంటి, వినుట క్రీస్తుని గూర్చి. నీ క్రీస్తుకి ఏం చెప్పాడు నీకు, అది క్రీస్తు నీ గురించి ఏం చెప్పాడు, ఎలా ఉండమన్నాడు, నీకు ఏమి ఇచ్చాడు, ఆయన చనిపోయి నీకు ఏం ఉద్ధరించాడు నిన్ను, అవన్నీ తెలుసుకుంటే విశ్వాసం కట్టలు తెంచుకుని వస్తుంది. యేసు ప్రభువా నాలోనే ఉంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో.